హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్స్ జోన్ తెలుగు. సో చాలామంది ఫ్రెండ్స్ యూట్యూబ్ వీడియోస్లో ఎవరైతే మన తెలుగు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఆప్షన్స్ గురించి ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి చెప్తున్నప్పుడు చాలామంది కామెంట్ సెక్షన్స్లో ఆప్షన్స్ని ఫ్రీగా ప్రాక్టీస్ చేసే వెబ్సైట్ ఉంటే చెప్పండి, సో మేము ప్రాక్టీస్ చేసుకుంటామని అడుగుతున్నారు. సో దానికోసం మేము ఆప్షన్స్ ఎలాగైతే మేము ఆప్షన్స్ని ఫ్రీగా ప్రాక్టీస్ చేసి ఆప్షన్స్ని కంప్లీట్గా నాలెడ్జ్ ఎలాగైతే మేము గెయిన్ చేసామో, సో అలాగే మీకు కూడా ఆప్షన్స్కి సరైన వెబ్సైట్, చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, సరైన వెబ్సైట్ని మీకు తీసుకొస్తున్నాం. సో ఇది ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ఆప్షన్స్ని దానిలో కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, దాని పేరు ఏంటంటే ఆప్షన్స్ స్ట్రాటజీ, ఆప్షన్స్ అనలిటిక్స్. సో ఇది ఫ్రెండ్స్, సో మీరు దీన్ని సింపుల్గా దీన్ని ఇలా మీరు కొట్టినా వస్తుంది, ఆప్షన్స్ అనుకుంటున్నా మీకు అయితే ఫస్ట్ లింక్ అయితే మీకు వస్తుంది. సో ఇది, సో దీనిలో మీరు 2 స్ట్రాటజీస్ వరకు అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. సో దీనిలో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, స్టాక్స్, అన్ని రకాల ఆప్షన్స్ అన్నీ కూడా దీనిలో ఉంటాయి. సో దీన్ని మీరు ఆప్షన్స్ని ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు, లైవ్ మార్కెట్ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఆప్షన్స్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ని టెస్టింగ్ అని చేసుకోవచ్చు, చాలా డిఫరెన్స్గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు ఆప్షన్స్ని ఫ్రీగా అయితే వీళ్ళు ఎవరు స్టార్టింగ్ జస్ట్ మీకు ఆప్షన్స్ని టెస్ట్ సేవ్ చేసుకొని ఒక స్ట్రాటజీ పెట్టి సేవ్ చేసుకొని ఒక 2 స్ట్రాటజీస్ వరకు చేస్తారు. సో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సిన విధానం ఏంటంటే, సో ఇది ఎప్పుడైతే మీకు మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు, సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్, ఇక్కడ ఫ్యూచర్స్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటుంది. సో ఆప్షన్స్ డిస్కస్ చేస్తాను. సో ఇది వీక్లీ, నెక్స్ట్ వీక్ మంత్లీ. సో నేను ఏదైనా ఎప్పుడైనా సరే బిగినర్కి నేను మంత్లీ సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ ఉంది కదా, నేను ఎప్పుడు కూడా బిగినర్కి నిఫ్టీ సెలెక్ట్ చేస్తాను. సో బిగినర్స్ ఎప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీకి రావద్దు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ ఉన్నది 15,750 దగ్గర అయితే ఉంది నిఫ్టీ. సో ఇక్కడ నుంచి మీరు నిఫ్టీ అనేది ఒక 500 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి నిఫ్టీ మహా అయితే ఇటు 500 పాయింట్స్, ఇటు 500 పాయింట్స్ మూవే రేంజ్లో మీరు ఉంటుంది అనుకుంటే, సో మీరు చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, షార్ట్ స్ట్రాటజీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 500 పాయింట్స్ చూసుకోండి. 15,750 అంటే 650, 550, 450, 350, 250 ఈ లెవెల్లో మీరు ఒక ఆప్షన్ని సెల్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఆప్షన్ సెల్ చేశాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా హై లెవెల్ ఇక్కడ ఆప్షన్ సెల్ చేశారనుకో, మీకు ఎంత కలిగితే ఫ్రెండ్స్, మీకు ఒక 500 పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతుందనో లేదా 200 పాయింట్స్ అటు ఇటు మూవ్ అవుతుందనో మీకు ఉద్దేశం ఉంటే మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్, మీ స్ట్రాటజీస్ ఎలా వచ్చిందో ఎలా వస్తుంది. సో ఇది మీరు తీసుకున్న పుట్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్, అలాగే ఇది తీసుకున్న మీరు కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్. ఈ స్ట్రాటజీ పేరు ఏంటి ఫ్రెండ్స్, స్ట్రాంజిల్. సో మీకున్న ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ఉన్న మన ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎంత, 72%. సో మీరు కానీ అనుకున్నది 15,250 నుంచి మార్కెట్ 16,150లో ఉండిపోతే మీకు వచ్చే రిటర్న్ ఎంత ఫ్రెండ్స్, 4,400. ఆల్మోస్ట్ మీకున్న క్యాపిటల్లో 4.6%, ఆల్మోస్ట్ నియర్లీ 4%, 4.5% అయితే మీకు రిటర్న్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఈవెన్ ఫ్రెండ్స్, బ్రేక్ ఈవెన్ వచ్చేసి 15,161 నుంచి 16,239. సో ఇది ఫ్రెండ్స్ బ్రేక్ ఈవెన్. ఈ లెవెల్ 15,165 దగ్గర నుంచి 15,225. ఇది ఈ మధ్యలో మీరు ఎక్కడ ఉన్నా కానీ, ఈ మధ్యలో ఈ రేంజ్లో మీకు ఎక్కడ ఉన్నా కానీ 15,200 ఇక్కడ ఈ రేంజ్లో ఉన్న కూడా 15,200 ఆ లెవెల్ నుంచి 16,100 లెవెల్ వరకు ఎక్కడ ఉన్నా కూడా మీకు మీ మ్యాక్స్ ప్రాఫిట్ అయితే రీచ్ అవుతారు. సో దీనికి కావాల్సిన అమౌంట్ ఎంత అంటే 95,400 రూపీస్, 477 రూపీస్ ఫ్రెండ్స్. సో మన దగ్గర ఇంత క్యాపిటల్ లేదు, అంత క్యాపిటల్ మా దగ్గర లేదు. సో మేమేం చేయాలి అని మీరు అనుకుంటే, సో దీనికన్నా కొద్ది ఎక్కువే ఉంటుంది. సో ఆల్మోస్ట్ 1,77,000, 1,50,000 దాకా అవుతుంది. సో మేమేం చేయాలనుకుంటే దానికి సెపరేట్ స్ట్రాటజీ ఉంటుంది. దాని పేరు ఏంటంటే అయాన్ కాండర్. దీనికి ఏం చేస్తాం అంటే సింపుల్గా ప్రొడక్షన్ బై చేస్తాం.
మీరు ఇక్కడ సెల్ చేశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ కిందకు వచ్చి ఆల్మోస్ట్ 16,500 ఈ లెవెల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ని బై చేయండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ని బై చేయండి. సో సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెల్ చేస్తారు కదా 15,250 దగ్గర, ఇక్కడ నుంచి కొద్ది కిందకి వెళ్ళి 500 పాయింట్స్ కిందకి వెళ్ళి ఇక్కడ మీరు ఈ ఆప్షన్ని బై చేయండి. ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. చూసారు కదా ఇది ప్రొడక్షన్ కోసం అయితే బై చేశా, అలాగే మార్జిన్ బెనిఫిట్స్ కోసం కూడా బై చేశా. ఇప్పుడు మీ రిస్క్ అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇందాక మీకు ఉన్నది అన్లిమిటెడ్ రిస్క్ ఉంది, ఇప్పుడు రిస్క్ అనేది తగ్గిపోయింది. ఇక్కడ రిస్క్ అనేది చూసుకుంటే మినిమైజ్ అయిపోయింది రిస్క్. సో చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చే ప్రాఫిట్ 3,500, ఆల్మోస్ట్ 7% రిస్క్. సో చాలా మంది ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, 3,500 ప్రాఫిట్ చూస్తారు. ఇందాక 4,400 వచ్చింది కదా, ఇక్కడ ఏంటి 3,500 వచ్చింది అనుకుంటారు. కాబట్టి మీరు చూడాల్సింది ఇన్ పర్సంటేజ్ వ్యూ. మీరు ఇందాక మీ దగ్గర 1 lakh ఉందనుకో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ డిజైన్ చేయడానికి 50,000 అయ్యింది. ఇందాక స్ట్రాటజీ అయితే ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ ఓన్లీ 1 lot వస్తుంది. సో ఇదే స్ట్రాటజీ మీరు 2 lots చేసుకున్నారనుకో, సింపుల్గా ఇక్కడ నేను 1 lot పెట్టాను కదా ఇక్కడ, సో ఇక్కడ మీరు 2 lots పెట్టుకున్నారనుకో, ఇక్కడ 1 lakh క్యాపిటల్ అవుతుంది, ప్రాఫిట్ వచ్చి 7,000 అవుతుంది. ఒకవేళ మీరు సింపుల్గా ఆప్షన్స్ని మీరు సెల్ చేస్తే, నీట్గా సెల్ చేస్తే, హెడ్జ్ చేయకుండా, ఆప్షన్స్ బై హెడ్జ్ చేయకుండా నీట్గా సెల్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ ఎంత ఫ్రెండ్స్ 4,500. ఒకవేళ మీరు ఆప్షన్స్ని బై చేసి హెడ్జ్ చేస్తే మార్జిన్ బెనిఫిట్ తగ్గుతుంది, అలాగే మీ మార్కెట్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్ట్రాటజీ పేరు అనేది ఐరన్ పౌండర్. ఈ లెవెల్లో మీకు ఎక్కడున్నా కూడా సేమ్ ప్రాఫిట్. అదేవిధంగా ఫ్రెండ్స్, దీనికి వచ్చిన బ్రేక్ ఈవెన్ అంతా 15,180 to 16,220. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తే గ్రీక్స్, ఇది చూస్తుంది గ్రీక్స్ ఫ్రెండ్స్ ఇది. సో మీరు ఆప్షన్ తీసుకున్నప్పుడు అది ఈ రేంజ్లో ఉంది. సో డెల్టా వాల్యూ 0.16, మీరు సెల్ చేసిన ఆప్షన్స్ డెల్టా వాల్యూ 0.17. సో ఈ డెల్టా వాల్యూ, థీటా వాల్యూ గురించి మీకు క్లారిటీగా ఒక వీడియో అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ స్ట్రాటజీ. సో ఇది గ్రీక్స్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది గ్రీక్స్ అనేది. సో అలాగే ఇది పిఎన్ఎల్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కరెంట్ ప్రైస్ ఉంటుంది, ఎంత పిఎన్ఎల్ ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ చార్ట్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీని రానున్న రోజుల్లో ఎలా చేస్తాం ఏంటి అన్నది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాం. సో ఇది మీ వ్యూ కాదు, ఇక్కడ ఇది మీ వ్యూ కాదు. మీరు అనుకుంటున్నారు మార్కెట్ ఎక్కడికి కదలదు, ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నారు. జస్ట్ 100 పాయింట్స్ 200 పాయింట్స్ కదులుతుందేమో, అంత మించి కదలదు. అబౌవ్ 200 పాయింట్స్ ఆర్ బిలో 200 పాయింట్స్, విత్ ఇన్ 500 పాయింట్స్ రేంజ్లో ఉంటుంది. స్ట్రిక్ట్గా మార్కెట్ ఆ రేంజ్లో ఉంటుంది. జస్ట్ 200 అటు ఇటు ఉంటుందన్నమో అనిపిస్తే మీరు చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాడిల్. సో దానికి ఏంటంటే ఫ్రెండ్స్, ఎట్ ద మనీ దగ్గర వెళ్ళి ఆప్షన్స్ని సెల్ చేస్తా. అటు కాల్ ఆప్షన్, ఇటు పుట్ ఆప్షన్. చూద్దాం ఫ్రెండ్స్ ఎంత అవుతుందో వచ్చి. చూసారు కదా, ఇది స్ట్రాటజీ ఫ్రెండ్స్ ఇది. సో ఇందాక మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీకి ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎంత ఉంది, 70%. కానీ ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ 50% ఉంది. ఇక్కడ చూసారా మీకు రిటర్న్ ఆన్ పర్సంటేజ్ ఎంత ఉందో, 16%. ఎప్పుడైతే మార్కెట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు హయ్యర్ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ కోసం మీరు ట్రై చేస్తే హయ్యర్ రిస్క్ ఉంటుంది, ఎప్పుడైతే లోవర్ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ కోసం ట్రై చేస్తే లోవర్ రిస్క్ ఉంటుంది. బిగినర్ కదా, మీకు 16% అనేది కరెక్ట్ కాదు. మీరు తీసుకోవాల్సిన పర్సంటేజ్ ఎంత అంటే 4 to 5% మీకు చాలా ఎక్కువ. వీక్కి మీరు 2%కి దాన్ని తగ్గించుకున్నా కూడా చాలా బెటర్. వీక్కి 2% రన్ చేసిన మంత్కి మీకు 8 to 10% అయితే వస్తుంది. అది కరెక్ట్ వే. మీరు కానీ 16% వరకు అయితే మీరు తీసుకోవడం కరెక్ట్ కాదు. సో జస్ట్ మీ స్ట్రాటజీ చెప్తున్నాను. సో ఇలా చూస్తే ఫ్రెండ్స్, దీని బ్రేక్ ఏమైనా వచ్చేసి 15,377 to 16,123. దీనికి అయిన ప్రాఫిట్ క్యాపిటల్ ఎంత 1,13,000. సో ఇది ఫ్రెండ్స్ ఈ రేంజ్లో ఉంటే 13,391 ఆ రేంజ్ నుంచి ఆల్మోస్ట్ 16,000 రెవెన్యూలో ఉంటే ఫ్రెండ్స్ మీకు మ్యాక్స్ ప్రాఫిట్ రీచ్ అవుతుంది. సో మ్యాక్స్ ప్రాఫిట్ రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కడైతే సెల్ చేశారో ఆ పాయింట్లో ఉండాలి. మీరు 15,750లో సెల్ చేశారు. సో మార్కెట్ అక్కడే ఉండాలి, 15,750లోనే ఉంటే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ అయితే మీరు రీచ్ అవుతారు. సో మా దగ్గర ఎంత క్యాపిటల్ లేదు. సో మేము ఎలా ఈ ఆప్షన్ స్ట్రాటజీని మేము బిల్డ్ చేయాలనుకుంటే, సో చెప్పాం కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఒక 500 పాయింట్స్, ఆల్మోస్ట్ 500 పాయింట్స్ కన్నా ఎక్కువ వెళ్ళండి. సో ఆల్మోస్ట్ ఎందాక ఆప్షన్స్ బై చేసాం కదా, ఈ లెవెల్లో నేను ఆప్షన్స్ని సెల్ చేస్తా, బై చేస్తా.
ఇది ఇక్కడ ఇక్కడ బై చేసాం కదా అందుకే ఇక్కడ బై చేసాము. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్ ఎంత తగ్గిందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ తగ్గిపోయింది. సో ఇందా మీ క్యాపిటల్ ఎంత కావాలన్నది 1,13,000. ఇప్పుడు ఎంత అడుగుతుంది? 62,000. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు రిటర్న్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత? 25%. ఎందుకు మీకు వచ్చింది 16%, ఇక్కడ వచ్చింది 25%. ఎందుకు ఫ్రెండ్స్, మీకు అన్లిమిటెడ్ రిస్క్ ఉండేది, ఇప్పుడు మీ రిస్క్ అనేది మినిమైజ్ అయిపోయింది. ఫ్రెండ్స్ మినిమైజ్ అయిపోయింది. ఈ స్ట్రాటజీ పేరు ఏంటంటే ఐరన్ ఫ్లై. అదేంటో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ పేరు ఏంటంటే ఐరన్ ఫ్లై. ఇంత స్ట్రాటజీ ఏంటంటే మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, వాలటైలిటీగా ఓపెన్గా రేంజ్లో ఉంటుంది అనుకుంటే దానికి మీరు పెట్టాల్సింది షార్ట్ స్ట్రాటజీ. దాని ప్రొడక్షన్ మీరు బై చేసి మార్జిన్ బై చేస్తే మీకు వచ్చే స్ట్రాటజీ పేరు అంటే ఐరన్ కాండర్. ఇప్పుడు ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్ స్ట్రిక్ట్గా ఒక 200-300 పాయింట్స్లోనే ఉంటుంది అని ఉద్దేశం ఉన్నప్పుడు మీరు పెట్టాల్సిన స్ట్రాటజీ షార్ట్ స్ట్రాటజీ. ఒకవేళ కానీ మీకు అంత మార్జిన్ లేకపోతే దాన్ని మీరు ప్రొడక్షన్ బై చేసుకుంటారంటే ఒక 500 పాయింట్స్ కిందకి వెళ్ళి 500 పాయింట్స్ ఎవరు వెళ్ళి మీరు ఆప్షన్ బై చేస్తే ప్రొడక్షన్కి మార్జిన్ పేమెంట్ కోసం మీరు బై చేస్తే ఆ స్ట్రాటజీ ఏదంటే ఐరన్ ఫ్లై. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఒకవేళ మీ మార్కెట్ అనేది రేంజ్ అనేది కొంత పెరుగుతుంది, కొంత పెరగచ్చు, మరి అంతకన్నా ఎక్కువ పెరగదు, కానీ పడితే మటుకి ఎంతైనా పడవచ్చు అని మీకు అనిపిస్తే ఫ్రెండ్స్, మీరు దానికి పెట్టాల్సిన స్ట్రాటజీ ఏంటంటే రేషియో స్ప్రెడ్. ఫ్రెండ్స్ మీరు దానికోసం పెట్టాల్సిన స్ట్రాటజీ ఏంటి? రేషియో స్ప్రెడ్. రేషియో స్ప్రెడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎగ్జామ్ అనే దగ్గర ఒక ఆప్షన్ మీరు బై చేస్తారు, కిందకి వెళ్ళి ఫ్రెండ్స్ కొద్దిగా కిందకి వెళ్ళి ఆప్షన్స్ మీరు సెల్ చేస్తారు. ఎన్ని లాట్స్ అంటే ఫ్రెండ్స్ 3 లాట్స్. ఇది యాక్చువల్గా రేషియో స్ప్రెడ్ ఫ్రెండ్స్. దీనికి ఎంత మార్జిన్ అడుగుతుంది అంటే ఆల్మోస్ట్ 1,87,000 అయితే అడుగుతుంది. సో ఇది ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ పర్సెంట్ 74. ఇది ఎంత మ్యాక్స్ రిటర్న్ వచ్చేది 8% మీకు వస్తుంది. సో మార్కెట్ కిందకి వెళ్ళిపోయినా కూడా మీకు 7,000 ప్రాఫిట్లో అయితే ఉంటారు. సో ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఆల్మోస్ట్ 16,000 కన్నా ఎక్కువ పెరగదు అనే ఉద్దేశంతో మీరు ఈ స్ట్రాటజీని అయితే బిల్డ్ చేస్తున్నారు. సో ఎంత క్యాపిటల్ మా దగ్గర లేదు సార్ అంటే మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా కొద్ది కిందకు వచ్చి ఇక్కడ కదా ఫ్రెండ్స్ ఆప్షన్స్ మనం సెల్ చేస్తా, ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్ పైకి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక్కడ బై చేస్తాం. 500 పాయింట్స్ అంటే ఇక్కడైనా ఓకే, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు హెడ్జ్ చేసుకోవాలి మీ క్యాపిటల్. ప్రతి సెల్కి ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఇంట్రాడేలో అయితే ఖచ్చితంగా స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఉండాలి. పొజిషనల్గా మీరు ట్రేడ్ చేస్తున్నారా, ప్రతి సెల్కి ఒక బై అనేది హెచ్ ఉండాలి. అదైతే మీరు గోల్డెన్ ఇంపార్టెంట్ రూల్స్ అవి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన క్యాపిటల్ ఎంత అడుగుతుంది? 74,000 అయితే మన క్యాపిటల్ అయితే అడుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చే రిటర్న్ ఎంత? 18%. సో మార్కెట్ ఎక్కడికైనా కింద పడిపోనివ్వండి, ఆల్మోస్ట్ మార్కెట్ జీరోకి వెళ్ళిపోనివ్వండి, మీకు వచ్చే ప్రాఫిట్ 6,300. ఒకవేళ మార్కెట్ మీ ఎక్కడి నుంచి లాస్ స్టార్ట్ అవుతుందంటే మీకు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ బ్రేక్ ఈవెన్, ఈ బ్రేక్ ఈవెన్ దాటాక మీకు లాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ బ్రేక్ ఈవెన్లో కొనిపోతే మీకు రావాల్సిన ప్రాఫిట్ అంతా వచ్చేస్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ అయితే మీరు ఎక్కడైతే సెల్ చేస్తారు కదా, ఈ 15,900 దగ్గర మీరు సెల్ చేస్తారు కదా, ఈ సెల్ చేసిన దగ్గర దానికన్నా కింద ఉండాలి. మీరు సెల్ చేసిన స్ట్రైక్ 15,900 తీసుకున్నారు కదా, దానికన్నా కింద ఉండాలి. 15,900 కన్నా కింద ఉంటే, కొద్ది లైట్ కింద ఉంటే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ రీచ్ అయిపోతారు. అంటే ఎక్కడైతే సెల్ చేసిన స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వచ్చి మార్కెట్ ఉంటే మీరు మ్యాక్స్ ప్రాఫిట్ అయితే మీరు రీచ్ అయిపోతారు. ఇది ఫ్రెండ్స్, దీని పేరు ఏంటంటే రేషియో స్ప్రెడ్, కాల్ రేషియో స్ప్రెడ్. ఇదే స్ట్రాటజీ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మార్కెట్ పడవచ్చు కానీ మరీ అంత పడదు, ఇక్కడ నుంచి విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది, పడితే మటుకు కొంత పడే అవకాశం ఉందంటే మీరు చేయాల్సింది ఏంటంటే పుట్ రేషియో స్ప్రెడ్. ఇదేంటంటే కాల్ రేషియో స్ప్రెడ్. మీరు చేయాల్సింది ఏంటంటే పుట్ రేషియో స్ప్రెడ్. పుట్ రేషియో స్ప్రెడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెల్ చేస్తారు, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పుట్ని బై చేస్తారు. సేమ్ ఎంత ఫ్రెండ్స్, కొంత కిందకి వెళ్ళి ఇక్కడ చూసారు కదా, కొద్ది కిందకి వెళ్ళి పుట్ని మీరు బై అయితే చేస్తారు.
సెల్ కొద్ది 500 పాయింట్స్ కిందకి వెళ్ళి మీరు పుట్ని అయితే ఇక్కడ మీరు బై చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్ట్రాటజీ పేరు ఏంటంటే పుట్ రేషియో స్ప్రెడ్. సో మార్కెట్ పడుతుంది కానీ ఒక పాయింట్ పడితే ఆల్మోస్ట్ 15,450 దాకా పడవచ్చు, కానీ పెరిగితే మటుకి ఆల్మోస్ట్ 16,000, 17,000, 18,000 ఎంతకైనా పెరిగిపోవచ్చు. ఇది ఎంతకైనా పెరిగిపోవచ్చు అని ఇక్కడ దాకా 15,600, 17,600, 700 చూపిస్తున్నాం. కానీ ఎంత పెరిగిపోయినా కూడా మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? 7,500. అర్థమైందా? మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత? 7,500. సో ఇది మీకు మ్యాక్స్ ప్రాఫిట్ రీచ్ అవ్వాలంటే మీరు ఎక్కడైతే ఆప్షన్స్ మీరు సెల్ చేస్తారో ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర వచ్చి మార్కెట్ ఉండిపోవాలి. ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ ఎంత 29 జూలై అక్కడ ఉండిపోతే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత? మ్యాక్స్ ప్రాఫిట్ 15,000, ఆల్మోస్ట్ 14,900. మీకు అయ్యింది కావాల్సిన క్యాపిటల్ ఎంత అయింది ఫ్రెండ్స్? 83,000 అయితే అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్, మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియోని చూసి కంగారు పడవలసిన అవసరం లేదు. చాలామంది అంటారు మీరు 1:2 రిస్క్ పెట్టాలి కదా, 1:3 పెట్టుకోవాలి, రిస్క్ రూపాయి ఉండాలి, రివార్డ్ 3 రూపీస్ ఉండాలి. కానీ మీరేంటి రిస్క్ 1 రూపీ పెడుతున్నారు, రివార్డ్ మటుకి జస్ట్ 30 పైసా తీసుకుంటున్నారు ఏంటంటారు. ఇది ఆప్షన్ సెల్లింగ్కి రూల్స్ స్ట్రాటజీస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇది స్ట్రాటజీస్, మీరు చెప్పిన స్ట్రాటజీస్ ఏంటంటే షార్ట్ స్ట్రాటజీ, కాల్ రేషియో స్ప్రెడ్, పుట్ రేషియో స్ప్రెడ్, ఇవి స్ట్రాటజీస్ మేము డిజైన్ చేసిన మామూలుగా మీకు చెప్పాము. సో రానున్న రోజుల్లో ఫ్రెండ్స్ ప్రతి స్ట్రాటజీ కూడా ఒక వీడియో అయితే చేస్తాం. ఎలాగైతే దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, దాన్ని సేవ్ చేసి ఎలాగైతే దాన్ని మీరు ట్రేడ్ చేయొచ్చు, దాన్ని అడ్జస్ట్ ఎలా చేయాలి, దాన్ని రెగ్యులర్ ఇన్కమ్ కింద మీరు ఎలా అయితే సంపాదించుకోవాలనేది మీ క్లారిటీకి అయితే మీకు రానున్న రోజుల్లో రికార్డ్ చేసి చూపిస్తాం వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీని సేవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా దీనికి పెట్టండి ఫ్రెండ్స్, పుట్ రేషియో స్ప్రెడ్ సేవ్ చేసుకోండి. ఇక్కడ త్రీ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఏ పోర్ట్ఫోలియో అయినా ఓన్లీ 3 పోర్ట్ఫోలియోస్లో మనం చేసుకునేది ఏంటంటే ఓన్లీ 2 స్ట్రాటజీస్ మనం సేవ్ చేసుకోగలుగుతాం. మీకు ఇక్కడ పోర్ట్ఫోలియో కనబడుతుంది కదా, పోర్ట్ఫోలియోకి వెళ్తే మీకు స్ట్రాటజీ అయితే సేవ్ అవుతుంది. సో మీకు చూసుకోవచ్చు మీకున్న పొజిషన్స్, మీరు చేసుకున్న పొజిషన్స్. మీరు ఈ ట్రేడ్ని అనాలిసిస్ చేయాలనుకుంటే సింపుల్గా అనాలిసిస్ చూసుకోండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో మీరు చూసుకోవచ్చు ఎంత పిఎన్ఆర్ ఉంది, మార్కెట్ ఇది చూస్తాం కదా, మార్కెట్ కరెంట్ ఇక్కడ ఉన్నది. సో ఇది ఎక్కడ ఉంది అనేది మీరు చూస్తారు. ఈ బ్లూ లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్లూ లైన్ అంటే ఏమీ లేదు. ఈ బ్లూ లైన్ అంటే మార్కెట్ కరెంట్ పొజిషన్ చూపిస్తుంది. ఇక్కడ ఉంది చూసారా, 15,730 దగ్గర ఉంది మార్కెట్. ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటే మీకు మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 8,300 ఫ్రెండ్స్. అది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీ. కానీ ఇనిషియల్గా మీకు వచ్చేది 434 రూపీస్. 434 రూపీస్ అనేది ఇనిషియల్గా వస్తుంది, అని మీకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ అంతా 8,300. సో అర్థమైందా ఫ్రెండ్స్, ఇది 8,300 అనేది మీకు మ్యాక్స్ ప్రాఫిట్. మీరు అనుకోవచ్చు అక్కడ ఉంటే 8,000, 9,000 అంటున్నారు, మీకు ఇక్కడ వచ్చింది జస్ట్ 100 రూపీస్ కదా అంటే, ఇది ఇనిషియల్గా చూపించేది. సో బయ్యర్స్ సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యే కాంట్రాక్ట్స్ అయినా బుక్ చేసినప్పటికీ ఇది ఎక్స్పైరీ వరకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి మీకు అప్పుడే అంత ప్రాఫిట్ అయితే మీకు రాదు. అది ఎక్స్పైరీ దగ్గరికి వచ్చే కొద్ది ఈ బ్లూ లైన్ అనేది కూడా ఇలా ఈ లెవెల్కి రీచ్ అవుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది ఎక్స్పైరీకి ఏమవుతుందంటే ఈ బ్లూ లైన్ అనేది ఈ లైన్తో, ఈ గ్రీన్ లైన్తో మ్యాచ్ అవుతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది సేవ్ చేసుకోవడం అనేది సింపుల్గా సేవ్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో మీరు సేవ్ చేసుకున్నప్పుడు ఈ పోర్ట్ఫోలియోలోకి వచ్చేస్తే మీ స్ట్రాటజీ ఉంటుంది. ఓన్లీ 2 స్ట్రాటజీస్ మీరు దీన్ని సేవ్ చేసుకోగలుగుతారు. సో ఇంకా ఆప్షన్స్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు దీనిలో. అలాగే ఆప్షన్స్ని స్టిమ్యులేటర్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆప్షన్స్ని క్లారిటీగా మీరు ఇప్పటి నుంచో ఆల్మోస్ట్ 2020 నుంచి కూడా మీరు దీన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. 2020 నుంచి ఎలా ఉంది మార్కెట్, 2019 నుంచి ఎలా ఉంది ఇట్లాంటిది మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది మీరు నిఫ్టీలో చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు, ఎటువంటి స్టాక్స్లోనే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఆప్షన్స్ బ్యాక్ టెస్టింగ్. ఆప్షన్ బ్యాక్ టెస్టింగ్ అయితే అదొక సింపుల్గా ఉంటుంది. సో ఇలాగా సో సింపుల్గా పెట్టడం. సో ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతారు అనేది కూడా మీకు క్లారిటీగా స్పెసిఫై చేయాలి. సో నేను ఏదో ర్యాండమ్గా ఓడి పెడుతున్నాను. సో ఇది జస్ట్ నేను మామూలుగా పెడుతున్నాను.
స్టాప్ లాస్ వచ్చేసి 40% అనుకోండి. సో జస్ట్ నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను. బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ ఇదేమి కరెక్ట్ కన్స్పెక్ట్ చేస్తుంది, ర్యాండమ్ ఇన్పుట్స్ ఇచ్చేసి చూపిస్తున్నాను ఎలా బ్యాక్ టెస్ట్ చేస్తారు ఏంటి అనేది. సో ఇక్కడ చూసారు కదా, యావరేజ్ రిటర్న్, యావరేజ్ పిఎన్ఎల్, యావరేజ్ రిటర్న్స్ అంతా వస్తుంది. మీకు యావరేజ్ గెయిన్ అయింది, యావరేజ్గా లూజ్ అయింది, యావరేజ్ క్రాస్ కరెన్స్, యావరేజ్గా లాస్ వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అయినా జరిగే విన్ పర్సంటేజ్ ఎంత ఉంది 75, ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, టోటల్గా పిఎన్ఎల్ ఎంత ఉంది 15,650. జస్ట్ ఏంటంటే మీరు మామూలుగా చూపించా. ఇవన్నీ కూడా మీరు తీసుకున్న ట్రేడ్స్ అనుకోవచ్చు. సో ఇది బ్యాక్ టెస్టింగ్ అనేది. సో ఆప్షన్స్ అలా ఆప్షన్స్ స్టిమేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చిందా? నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. సో గుర్తుంది కదా ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు ఆప్షన్స్ జోన్ తెలుగు. సో ఈ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో డైలీ కూడా మీకు అనాలిసిస్ అనేది చేస్తాం. అనాలిసిస్ చేసి మీకు లైవ్ ట్రేడ్ అనేది మీకు పోస్ట్ చేస్తాం. ఏదైతే లైవ్ చేసుకున్నాం అనేది మీకు చేస్తాం. మెయిన్లీ కూడా ఫ్రెండ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసమే ఈ ఛానల్ అనేది క్రియేట్ చేస్తాం. సో మన తెలుగు వాళ్ళకి ఈ ఛానల్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.